So next question defines gravity. Define gravity, center of gravity, line of gravity, and base of support. And define forces, energy, and frictions. Okay. I think the next question I'm going to. 12th question. So ఇదొకటే. దిస్ ఇస్ ద హోల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడు, వాట్ ఈస్ గ్రావిటీ? గ్రావిటీ అంటే ఏం లేదురా, ఒక ఒక ఇప్పుడు అర్త్ ఉంది. అర్త్కి ఒక ఫోర్స్ ఉంది. అది ఏం చేస్తుందంటే అర్త్ మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా అది అర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉంటే చాలు, అర్త్ వైపు లాగుతుంది. అది మెటలా, నాన్ మెటలా, హ్యూమన్ బాడీయా, ఏదనేది దానికి ఫరకడదు. అది ఏదైనా ఇట్ విల్ బీ పుల్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద అర్త్. ఓకే. Gravity is a force by which all bodies are attracted towards the earth. According to Sir Isaac Newton, every material and object attract every other object. Like ఏంటంటే ఇప్పుడు ఒక మాస్ ఉంది, ఇంకో మాస్ని అట్రాక్ట్ చేస్తుంది పక్క, ఒకదానికొకటి లాక్కుంటాయి. అకార్డింగ్ టు సర్ ఐజాక్ న్యూటన్, ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ ఆబ్జెక్ట్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఎలా డిఫైన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది మాస్ ఎం, ఇంకో ఆబ్జెక్ట్ ఉంది మాస్ ఎం అనుకోరా. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ ఉందిరా మధ్యలో. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే ఫార్ములాని m1 ఇంటూ m2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇది దీనికి ఇచ్చిన ఫార్ములా. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాసెస్ ఆఫ్ ద బాడీ, మాస్ ఆఫ్ ద బాడీ. ఇది m1, ఇది m2. ఇది డైరెక్ట్గా గ్రావిటీ అనేది ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క మాస్కి ప్రపోర్షనల్గా ఉంది, లైక్ పైన ఉన్నాయి కాబట్టి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ దెమ్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ దెమ్. నువ్వు ఈ పాయింట్ రాయకపోయినా పడదు, కానీ నీకు ఆన్సర్ లెంత్ అవుద్ది రాసుకోవడానికి. ఓకే. ఇకపోతే ఇది ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద అర్త్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద అర్త్. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ అర్త్ టువర్డ్స్ ఉంటుంది. ఓకే. గ్రావిటీ యాక్ట్ కంటిన్యూస్లీ ఆన్ హ్యూమన్ బాడీ. ఇట్ ఈజ్ అపోజిట్. ఇప్పుడు మన తల ఉంది, మన కాళ్ళు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అర్త్ ఏమో ఇక్కడ ఉంది. మన కాళ్ళతో పాటు మన తల మీద కూడా ఫోర్స్ పెడుతుంది ఆ గ్రావిటీ, లాగడానికి ట్రై చేస్తుంది. కానీ మన తల కిందికి ఎందుకు ఇట్లా అట్రాక్ట్ కింది సైడ్ ఎందుకు వెళ్ళదు, క్రష్ అవ్వదు అంటే, మన తలని అక్కడ పట్టి పెట్టడానికి కిందున్న కాన్స్టెంట్గా ఈ మజిల్స్ అన్నీ వర్క్ చేస్తున్నాయి, మజిల్ కాంట్రాక్షన్స్. ఇఫ్ గ్రావిటీ ఈజ్ నాట్ అపోజ్డ్ బై మసిల్ కాంట్రాక్షన్స్, ఎక్స్టర్నల్ మెకానికల్ సపోర్ట్, అంటే ఎవరికైతే బ్యాక్ బోన్ వీక్ ఉంటుందో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది వెనకాల నుంచి ఒక మెటల్ సపోర్ట్ పెడతారు, లైక్ దాన్ని ఒకటి ఉంటుంది, దాని డివైస్ పేరు ఆర్టిఫిషియల్ బోన్లా పనిచేస్తుంది. ద బాడీ విల్ ఫాల్. ఒకవేళ ఇవి మధ్యలో లేవనుకో, ఇవి సపోర్ట్ చేయలేదనుకో, మసిల్ కాంట్రాక్షన్స్, ఆ మసిల్ ఎనర్జీ మన తలను అక్కడ పెట్టడానికి సపోర్ట్ చేయలేదనుకో, మన బాడీ ఆటోమేటిక్గా ఫాల్ అయిపోతుంది కిందికి. నిలబడని కూడా నిలబడలేను మనం. ఓకే. ఈ పాయింట్ అదే. గ్రావిటీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ మెయింటైనింగ్ పాస్చర్, బ్యాలెన్స్, లోకోమోటివ్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. ఇప్పుడు గ్రావిటీ లేదనుకో మనం ఇలా నడవలేం, లైక్ ఇట్లా. ఎందుకంటే గ్రావిటీ లేదనుకో మనం కాలు ఇట్లా గాల్లో లేపిన తర్వాత మన కాలు మళ్ళీ భూమి వైపు అట్రాక్ట్ అవ్వదు, ఇట్లా ఇట్లా లాగబడదు భూమి వైపు. ఓకే. అదే మెయింటైనింగ్ పోస్చర్, బ్యాలెన్సెస్, లోకోమోటివ్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. ఓకే. వీటిలో గ్రావిటీని వాడతారు. గ్రావిటీ ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఇన్ హ్యూమన్ బాడీ అంటే, గ్రావిటీ అసిస్టెంట్ లోవరింగ్ ఆర్మ్స్. లైక్ ఇప్పుడు నీ చెయ్యి ఉందిరా, నీ చెయ్యి ఇట్లా ఫోల్డ్ చేసావు, ఇది ఎల్బో అనుకో. నీ చెయ్యి నార్మల్గా ఫ్రీగా వదిలేస్తే నీ చెయ్యి ఇట్లా స్ట్రైట్ ఎందుకు అయిపోతుంది? బికాస్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ పుల్లింగ్ యువర్ హ్యాండ్ డౌన్. ఈ హ్యాండ్ మీద ఫోర్స్ పెట్టి గ్రావిటీ కిందికి లాగుతుంది కాబట్టి. లోవరింగ్ ఆర్మ్స్, లిఫ్టింగ్ ఆర్మ్ అప్వర్డ్. గ్రావిటీ మే రెసిస్ట్ ద మూమెంట్ అప్వర్డ్. ఇప్పుడు ఇలా ఉన్న చెయ్యిని ఇలా లాగడానికి పైకి ట్రై చేసావు అనుకో, ఎనర్జీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ గ్రావిటీ ఈజ్ రెసిస్టింగ్. గ్రావిటీ దీన్ని కిందికి లాగడానికి ట్రై చేస్తుంది, కానీ నువ్వు దాన్ని పైకి లాగడానికి ట్రై చేస్తావు. గ్రావిటీ స్టెబిలైజెస్ యువర్ పాస్చర్. లైక్ ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ ఇలా ఉందిరా, ఈ హ్యూమన్ బాడీ ఇలా నిలబడడానికి కారణం గ్రావిటీ దీన్ని కిందికి లాగడం. ఇలా ఇది కిందికి లాగుతుంటే ఈ మజిల్స్ అన్నీ దాన్ని పైకి పుష్ చేస్తున్నాయి, లైక్ ఆపి పెడుతున్నాయి. దానివల్ల మన బాడీకి ఒక పోస్చర్ వస్తుంది. ఓకే. అదే ఇది. ఇకపోతే నెక్స్ట్ లెట్స్ గో విత్ హియర్. గ్రావిటీ ఇంక్రీజెస్ మజిల్ వర్క్ డ్యూరింగ్ అప్వర్డ్ పోస్చర్స్. లైక్ ఇప్పుడు ఇలా ఉన్న చైని ఇలా పైకి లాగడానికి ట్రై చేసినప్పుడు గ్రావిటీ మన మజిల్ వర్క్ని అపోజ్ చేస్తుంది. అదే అప్రైట్ పోస్చర్స్లోకి. క్లినికల్ ఇంపార్టెన్స్ గ్రావిటీ అసిస్టెడ్ థెరపీ ఈజ్ గ్రావిటీ ఎలిమినేషన్ అగైనెస్ట్ గ్రావిటీ థెరపీ.
హెల్పింగ్ పోస్చర్ కరెక్షన్స్, ఇంపార్టెన్స్, రీహాబిలిటేషన్ అండ్ ట్రైనింగ్. గ్రావిటీకి అగైనెస్ట్‌గా కొన్ని థెరపీస్ ఉంటాయి. కొన్ని థెరపీలో గ్రావిటీనే మనం ఒక ఎలిమెంట్ లాగా వాడతాం అది. సో, ఇక్కడొచ్చేసి నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా యాహ్! లెట్స్ గో విత్ దిస్. ఇప్పుడు ఇప్పుడు ఇలా అనుకోరా, ఈ పెన్సిల్ ఉందిరా, ఈ పెన్సిల్‌ని నేను ఇలా ఒక ఫింగర్ మీద ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద పెట్టి బ్యాలెన్స్ చేయగలుగుతా. లైక్ ఇగో ఇలా బ్యాలెన్స్ చేస్తున్నా చూడు. ఈ పాయింట్ ఉంది చూడు, ఈ పాయింట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ అ పాయింట్ ఫ్రమ్ వేర్ ఎర్త్ ఈజ్ అట్రాక్టింగ్ ఎఫెక్టివ్‌లీ యాక్ట్స్. ఈ పెన్సిల్ మీద మొత్తం గ్రావిటీ అప్లై అవుతుంది. బట్ ఈ ఒక్క పాయింట్ మీద ఎక్కడైతే నేను ఏలు పెట్టి మొత్తం పెన్సిల్‌ని బ్యాలెన్స్ చేస్తున్నానో రెండు వైపులా, ఈ పాయింట్ దగ్గర గ్రావిటీ అనేది ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. నేను ఈ పాయింట్‌కి అగైనెస్ట్‌గా ఫింగర్ పెడితే మొత్తం పెన్సిల్ గాల్లో తేలుతుంది. దాన్నే అంటారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ అ పాయింట్ త్రూ విచ్ ద ఎర్త్ అట్రాక్షన్ ఎఫెక్టివ్‌లీ యాక్ట్స్. లైక్ ఆ పాయింట్ అనేది ఒక మెయిన్ పాయింట్ బాడీలో. ఓకే. ద పాయింట్ త్రూ విచ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్, ద రిజిడ్ బాడీ బ్యాలెన్సెస్ వెన్ సపోర్టెడ్ బై ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ దగ్గర నేను ఏలు పెట్టి ఆపితే మొత్తం బాడీ దాని మీద బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. దాన్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. లైక్ ఇగో అలా. ఓకే. లోకోమోటివ్స్ ఇన్ హ్యూమన్ బాడీ అనాటోమికల్ పొజిషన్స్ లైస్ నియర్ ద బాడీ సెకండ్స్ వర్టిబ్రేస్ టు. సో హ్యూమన్ బాడీలో ఈ అనాటోమికల్ పొజిషన్ అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై అవుతుందంటే సెకండ్ sacral vertebrae. Sorry for the pronunciation. Position changes depending upon the body posture, body build, movement of the limbs and external load. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు 5 feet ఉందనుకో, వాడి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక చోటు ఉండొచ్చు. ఒకటి 6 feet ఉందనుకో, వాడి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇంకో చోటు ఉంటుంది. అలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా డిటర్మైన్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ ఉందిరా, ఒక ప్లేన్ ఉంది, ఒక పెన్సిల్ ఉంది. పెన్సిల్‌కి సెంటర్ పాయింట్‌లో ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్‌కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంది అంటే ఇలా ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ పాయింట్ మీద పెడితే ఫింగర్ అది మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. ఓకే. బాడీ రిమైన్డ్ బ్యాలెన్స్ వెన్ సిఓజీ లైస్ విత్ ఇన్ ద బేస్ ఆఫ్ ద సపోర్ట్. అంటే ఈ పాయింట్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది తర్వాత చెప్తా. రేజింగ్ ఆర్మ్స్ సిఓజీ మూవ్స్ అప్వర్డ్. లైక్ ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఉంది. హ్యూమన్ బాడీలో చేతుల్ని పైకి లేపినప్పుడు ఇలా ఫింగర్స్ చేతులు ఇలా పైకి అన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి షిఫ్ట్ అయిపోతుంది హ్యూమన్ బాడీలో. ఓకే. బెండింగ్ ఫార్వర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ ఫార్వర్డ్స్. లైక్ ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉంది. నార్మల్గా ఇలా ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది. అదే వాడు ఇలా బెండ్ అయ్యాడు అనుకో, లైక్ ఇలా ఉండి ఇలా ముందుకి బెండ్ అయ్యాడు అనుకో, అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు షిఫ్ట్ అయిపోతుంది. అదే క్యారీయింగ్ వెయిట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ టువర్డ్స్ లోడ్. ఇప్పుడు చేతిలో ఏమైనా డంబుల్స్ పట్టుకున్నాం అనుకో ఇట్లా ముందుకని, ఇప్పుడు ఇలా మనిషి ఉన్నాడు, వాడు ఇట్లా చేతులు ముందుకని ఒక వెయిట్ ఇక్కడ పట్టుకున్నాడు అనుకో, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇటువైపు షిఫ్ట్ అయిపోతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్, ఆ పాయింట్ అనేది ఇప్పుడు పెన్సిల్కి పాయింట్ ఇక్కడ ఉంది. అలాగే హ్యూమన్ బాడీలో ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ చేతులు పైకి అన్నావు అనుకో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ పైకి వెళ్ళిపోద్ది. అదే బెండ్ అయినావు అనుకో ముందుకి, అది ముందుకు షిఫ్ట్ అయిపోతుంది. అదే సైడ్కి వెళ్ళిపోయావు అనుకో సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. అలా సైడ్కి వెయిట్ పట్టుకున్నట్టు సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. దిస్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ బాడీ బ్యాలెన్స్. వాకింగ్, రన్నింగ్, జంపింగ్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ హెల్ప్ చేస్తుంది. ఓకే. స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఒక అడ్వాంటేజ్ ఇవ్వడానికి ప్లేయర్స్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీని వాడతారు. దాన్ని రీహాబిలిటేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటారు. ఓకే. ఇకపోతే నెక్స్ట్ లైన్ ఆఫ్ గ్రావిటీ. వాట్ ఈస్ లైన్ ఆఫ్ గ్రావిటీ? లైన్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ అ వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఇప్పుడు ఈ పెన్సిల్ మీద ఈ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఈ పాయింట్ ఈ పాయింట్ ఉంది, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది అనుకో, ఇమాజినరీ లైన్, దాన్ని లైన్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఇగో లైన్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ వర్టికల్ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇట్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ పుల్. పైనుంచి కిందికి పాస్ అవుతుంది. ఇగో పాసెస్ త్రూ వర్టెక్స్ ఆఫ్ హెడ్, బాడీ ఆఫ్ సెకండ్స్ హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది, ఈ స్కాబ్రల్ వర్టిబ్రా ఉంది కదా, సారీ స్కారల్ వర్టిబ్రా, ఈ వర్టిబ్రే త్రూగా పాస్ అవుతుంది. దాన్ని పాయింట్స్ బిట్వీన్ ద ఫీట్. ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉండు, వీడి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైన్ ఇలా పాస్ అవుతుందిరా, ఈ రెండు ఫీట్స్కి మధ్యలో పాయింట్ వస్తుంది, ఈ వర్టిబ్రే త్రూగా పాస్ అవుతుంది. పాసెస్ త్రూ వర్టెక్స్ ఆఫ్ హెడ్, సెకండ్ స్కారల్ వర్టిబ్రే అండ్ పాయింట్స్ బిట్వీన్ ద ఫీట్. ఓకే.
అదే ఇంపార్టెన్స్ హెల్ప్స్ ఇన్ పోస్చర్ అసెస్మెంట్, బాడీ పోస్చర్ మెయింటైన్ చేయడానికి. ఐడియల్ పోస్చర్ కరెక్షన్ అకర్స్ ఇన్ ద ఎల్ఓజీ లైన్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ విత్ ఇన్ ద బేస్ సపోర్ట్, అంటే ఈ 2 కాళ్ళ మధ్యలో ఫాలో అవుతది. డి డీవియేషన్ ఆఫ్ ఎల్ఓజీ లీడ్స్ టు పూర్ పోస్చర్, ఇంక్రీజ్ ఇన్ మస్కులర్ స్ట్రెయిన్. లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇలా స్ట్రెయిట్‌గా ఉండరు. ఇలా బెండ్ అయ్యి ఉంటారు. దానికి ఎందుకంటే అలా వీళ్ళ లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది ముందుకు బెండ్ అయిపోయి ఉంటది. ఇక్కడ ఉండదు. ఇలా ఉండదు. ఇలా ఉంటది. ఇక్కడికొచ్చేసి ఉంటది. దానివల్ల ఏంటంటే ఇక్కడున్న మజిల్స్ చాలా ఎక్కువ స్ట్రెంత్ పెడతాయి దీన్ని సపోర్ట్ చేయడానికి. అదే పూర్ పోస్చర్, ఇంక్రీజ్ ఇన్ మజిల్ స్ట్రెయిన్ దానివల్ల. ఓకే. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోస్చర్ అనాలిసిస్ చేయడానికి వాడతారు. ఇంపార్టెన్స్ ఇన్ గైడ్ ట్రైనింగ్స్, అది స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది దానికి. హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ డిఫార్మిటీ ఇన్ బాడీ పోస్చర్స్. లైక్ ఇలా ఉండాల్సింది ఇలా ఉందనుకో నీకు అర్థమైపోతుంది ఇక్కడ ఉన్న బోన్స్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాయని. సో దాని బేసిస్ మీద క్లినికల్ ఇంపార్టెన్స్. బిఓఎస్, బేస్ ఆఫ్ సపోర్ట్. బేస్ ఆఫ్ సపోర్ట్ ఈజ్ ద ఏరియా ఇన్ విచ్ బాడీ ఈజ్ సపోర్టెడ్, ఈజ్ ద ఏరియా by which body is supported if the contact area between body and supporting surface. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైర్ ఉందిరా, ఈ చైర్కి ఈ బాటమ్ పార్ట్ ఉంది చూడు, ఈ బాటమ్ పార్ట్ బేస్ ఆఫ్ సపోర్ట్ రా. మన కాళ్ళు ఉంటాయి చూడు, ఒక హ్యూమన్ బాడీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ బాడీ అనుకో, వీడికి ఈ 2 పాయింట్లు కాళ్ళు, ఇవి మన బేస్ ఆఫ్ సపోర్ట్. ఓకే. ఈ కాళ్ళు హ్యూమన్ బాడీలో కాళ్ళు, లయింగ్ పొజిషన్ పోస్చర్ సర్ఫేస్ ఆన్ బాడీ ఫార్మ్స్ ద బేస్ ఆఫ్ సపోర్ట్, స్టాండింగ్ పొజిషన్ ఏరియా బిట్వీన్ ద ఫీట్. ఈ చైర్‌కి బాటమ్ ఏరియా మొత్తం బేస్ ఆఫ్ సపోర్ట్, మన కాళ్ళ మధ్యలో ఉన్న ఏరియా హ్యూమన్ బాడీకి బేస్ ఆఫ్ సపోర్ట్. స్టాండింగ్ ఏరియా యాజ్ వైడ్ యాజ్ ఫీట్ యాజ్ లాంగ్ యాజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. 2 కాళ్ళ మధ్యలో ఎంతైతే ఏరియా ఉంటుందో ఈ ఏరియా మొత్తాన్ని బేస్ ఆఫ్ సపోర్ట్ అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టెబిలిటీ ఇంక్రీజెస్ ఈ బేస్ ఆఫ్ సపోర్ట్ వైడ్‌గా ఉన్నప్పుడు. లైక్ ఇప్పుడు అటెన్షన్ అన్నప్పుడు ఒక దగ్గర ఇట్లా 2 కాళ్ళు పెడతాం కదా మనం, అప్పుడు మనకి బాడీని బ్యాలెన్స్ చేయడానికి అటెన్షన్ పెట్టాల్సొస్తది. అదే మనం స్టానిటీస్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఈజీగా నిల్చుంటాం. ఎందుకంటే బేస్ ఆఫ్ సపోర్ట్ ఏరియా ఎక్కువుంది. ఏరియా ఎక్కువుంటే సపోర్ట్ ఎక్కువుంటది మనకి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ లో, లైన్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ వితిన్ ద బేస్. లైక్ 2 కాళ్ళ పొజిషన్ ఇక్కడ ఉంటే లైన్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటది. బాడీ మాస్ ఇంక్రీజెస్, ఫ్రిక్షన్ ఇంక్రీజెస్. క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి యూజ్డ్ ఇన్ బ్యాలెన్స్ ట్రైనింగ్. ప్లేయర్స్‌కి, అథ్లెట్స్‌కి హ్యూమన్ బాడీలో బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ వెయిట్ ఎక్కువ ఉంటే అటు దిక్కు వాళ్ళ బాడీ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో ఇంపార్టెన్స్ ఇన్ ఫాల్ ప్రివెన్షన్. లైక్ ఇప్పుడు రన్నింగ్ చేసే వాళ్ళకి ఒకవేళ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోరా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బాడీ ఉన్నాడురా, వాడికి ఫ్యాట్ ఎక్కువ ఉందనుకో, ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ స్టమక్ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యాట్ ఎక్కువ ఉందనుకో, వాడు పరిగెత్తేటప్పుడు ఈ బాడీ వెయిట్ వల్ల సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ బ్యాక్ సైడ్ బోన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఫాల్ ప్రివెన్షన్ చేయడానికి లైక్ వీళ్ళు ఆగడానికి ట్రై చేసినప్పుడు ఆగలేరు, కింద పడిపోతారు. ఎందుకంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంపార్టెన్స్ ఇన్ ఫాల్ ప్రివెన్షన్ యూజ్డ్ ఇన్ ఫిజియోథెరపీకి ఎక్సర్సైజ్ అథ్లెట్స్ని ట్రైన్ చేయడానికి. ఓకే.